ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, జ్ఞాన విషయంలో, శక్తుల విషయంలో అనుభవ స్వరూపంగా అవ్వండి. మీరు ఏదైతే అంటున్నారో ఆ స్వరూపంగా అవ్వాలి అంటున్నారు పరమాత్మ. ఆ స్వరూపం మీకు అనుభవం కావాలి. జ్ఞాన స్వరూపం అంటే జ్ఞాన స్వరూపం కావాలి, శక్తి స్వరూపం అంటే శక్తి స్వరూపం కావాలి. మరి ఈ అనుభవంలోకి మీరు రావాలి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు? మహావాక్యాలు అనుభవ స్వరూపాలు కావడం కోసం చెప్తున్నారేమో మొత్తం కూడా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే క్రోధం తెచ్చుకున్నారనుకోండి, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ ఎవరికి ఏ స్వరూపం ఉంటుందో అది కనిపించేస్తుంది. స్వయానికి కూడా అనుభవం అవుతుంది, మరి ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. వీళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారు, వీళ్ళ సంస్కారమే కోపం అని అంటారు కదా. అంటే సంస్కారం అనేది కనిపిస్తుంది కదా అక్కడ. అలాగే జ్ఞానస్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం అనుభవం అవ్వాలి. అనుభవిమూర్తులుగా అవ్వటమే శ్రేష్ఠ పురుషార్థానికి గుర్తు. అందువలన అనుభవాన్ని పెంచుకోండి. ఏది అన్నారో అది అనుభవం చేసుకోవాలి. ఒకవేళ అనుభవం అవ్వటం లేదు అంటే దానికి కారణం ఏమిటంటే, సమయానుసారంగా ఏదైతే విధి లభిస్తుందో ఆ విధిపై ధ్యాస తక్కువగా ఉంటుంది. వాటిని రివైజ్ చేయడం లేదు. ఎంతెంత జ్ఞానాన్ని, గుణాలను, శక్తులను రివైజ్ చేస్తూ ఉంటారో అంతంత సహజంగా అనుభవం అవుతుంది. రివైజ్ చేయడం లేదు, అందువలన అనుభవం కూడా తక్కువగా ఉంటుంది. వినటం అయితే చాలా మంచిగా విన్నారు, కానీ నడుస్తూ తిరుగుతూ వాటిని రివైజ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పాయింట్ స్వరూపంగా మీరు అనుభవీలుగా అవుతారు. బయట ప్రపంచం వాళ్ళు అంటారు కదా, కర్మయే యోగం అని. కర్మ మరి యోగం వేరని అంగీకరించరు. కర్మయే యోగం అని భావిస్తున్నారు. కర్మతో యోగం జోడించడానికి కర్మయోగం అని భావిస్తారు. కానీ కర్మ మరి యోగం రెండిట్లో సమానత ఉండాలి. కర్మలో బిజీగా ఉండటం యోగం కాదు, కర్మ చేస్తూ యోగాన్ని అనుభవం చేసుకోవాలి. నడుస్తూ నడుస్తూ కర్మలో బిజీ అయిపోవాలి. కర్మయే శ్రేష్టం అవుతుంది, కానీ యోగం వేరు అయిపోతుంది. నడుస్తూ నడుస్తూ ఈ సోమర్తనమే వచ్చేస్తుంది. కనుక కర్మలో యోగం యొక్క అనుభవం అవ్వాలి. వారిని కర్మయోగి అంటారు. ముఖ్య విషయం అనుభవి స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్క గుణం యొక్క అనుభవంలోకి లీనం అవ్వండి. శక్తి స్వరూపంగా అవ్వండి. మీ స్వరూపం ద్వారా శక్తులు కనిపించాలి. ఇప్పుడు కూడా చూడండి, ఒకవేళ ఎవరిలోనైనా ఏ శక్తి అయినా విశేషంగా ఉంటే దాని గురించి ఏమంటారు? వీరు చాలా సహనశీల స్వరూపులు, వీరిలో ఇముడ్చుకున్న శక్తి చాలా కనిపిస్తుంది. కొందరిలో కనిపిస్తుంది, కొందరిలో కనిపించదు. ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించడం లేదు. అంటే ధ్యాస తక్కువగా ఉన్నట్లే కదా. అందువలన ప్రతి శక్తి, ప్రతి గుణం, ప్రతి జ్ఞానం యొక్క పాయింట్ని మీ స్వరూపంలో అనుభవం అవ్వాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ముందు స్వయానికి అనుభవం అయినప్పుడు. స్వయం అనుభవిగా అయితే దాని ద్వారా స్వతహాగా ఇతరులకు అనుభవం అవుతుంది. అలా ఉన్నారా? స్వరూపంలో కనిపిస్తుందా అని అడుగుతున్నారు పరమాత్మ. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చెక్కింగ్ పాయింట్ ఇది మనకి. కాబట్టి మనం ఆ స్వరూపంగా, అనుభవ స్వరూపంగా అయ్యామా లేదనేది చెక్ చేసుకొని ఇతరులు కూడా ఆ విధంగా చేయాలి అంటున్నారు.